గాంధీ గారు అసెంబ్లీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వనని ఖరాఖండిగా ఒక రూల్ ప్రకారం వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దాని గురించి ఎందుకు పాకులాడుతా ఉన్నాడని అనుకుంటున్నారు మీరు? అందరికీ నమస్కారం. అసెంబ్లీలో అసలు అసెంబ్లీకే రాలేదు గాయన అసెంబ్లీకే దొంగ అయిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్న బాధలు సాధకాలు అసెంబ్లీలో గళమెత్తాలిగా. మరి ఆయన రావట్లేదు. రాజధానికి ఎవరేం చేస్తారు? ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ప్రతిపక్ష హోదా కోర్టు ఇచ్చిద్దా? నీకు ప్రజల్లోంచి ప్రతిపక్ష హోదా రావాలి. ఆనాడు నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నా, నీ దగ్గర నుంచి నేను 4 సీట్లు 5 సీట్లు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పావు. మరి ఆయాల ఏ కాన్సెప్ట్తో నువ్వు చెప్పా? మరి అదే కాన్సెప్ట్ ఇవాళ నీకు ఇచ్చిదిగా. మరి నీకు 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు నీకు ఏమి ఇచ్చారు? 11 సీట్లతో తీర్పిచ్చారు. కానీ ఇక్కడ 40% వాటా ఉందంటున్నాడుగా. 40 కాదు, ఇప్పుడు సబ్జెక్టులు మొత్తం పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ పోయిందనుకో, చదువుకునే కుర్రాడికి తప్పినట్టేగా ఆయన పాస్ అయినట్ట. తప్పినట్టు. మరి అదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా అదే వర్తించింది. 40% ఓటింగ్ ఉండా, 50% ఓటింగ్ ఉండా, అధికార పార్టీకి 60% ఓటింగ్ ఉంటుంది, నీకు 50% ఓటింగ్ ఉంటుంది. అయినా నువ్వు ఓడిపోయినట్టే కదా, పరీక్షల్లో ఫెయిల్ అయ్యావుగా. కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా రాదు. నువ్వు ఇంకా అజ్ఞాని అయ్యి హైకోర్టుకి వెళ్ళావు. నువ్వు సుజ్ఞాని అయితే హైకోర్టుకి వెళ్ళవుగా. కాబట్టి అది మొత్తం బాధ్యత అనేది ప్రతిపక్ష హోదా ఇచ్చినా అధికార పక్షం ఇచ్చినా ప్రజలు ఇవ్వాలా. అంతే తప్ప నువ్వు ప్రజలను ఏం చేశా? ప్రజలను కించపరిచే మాటలు మాట్లాడావు, జైల్లో పెట్టావు, నీ ఇష్టానుసారం చేసావు. అంతే తప్ప నీకు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు అరిసికి పెట్టినా రాదు. నువ్వు ఇప్పుడైనా తెలుసుకొని నేను ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయానని ఆలోచించి నువ్వు ఇయ్యాలైనా రా, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో గలవెత్తి మాట్లాడు ప్రజల తరపున. అంతే తప్ప నీకు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఎవడు రాష్ట్రపతి కూడా ఇవ్వలేదు. మరి చూసుకుంటే ఇక్కడ అదే పదే పదే అదే విషయాన్ని ఎందుకు ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు? ఇదే చెప్తున్నాగా. ఇప్పుడు నేను చెబుతా, నేను 100 మాటలు చెబుతా. ఉపయోగం ఉంది, ఉపయోగం లేని మాటలు 100 చెబుతా. ఉపయోగం కలిగిన మాట ఒక మాట చెబితే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన 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 మాజీ సీఎం ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో 5 సంవత్సరాల నుండి ఘోరంగా పోరాడాడు. కాకపోతే నువ్వు వాళ్ళ భార్యని కించపరిచే మాటలు మాట్లాడారు కాబట్టి మీరు ఆయన నేను అసెంబ్లీకి ఈ గౌరవ మహాసభకు నేను రాను, గౌరవ మహాసభకి వస్తాను, నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అసెంబ్లీలో అన్నాడు. ఆ మాటే నిలబెట్టుకున్నాడు ఎలా. ఆయన అందుకనే అసెంబ్లీగా ఆయన ముఖ్యమంత్రి పదవిలోనే అసెంబ్లీకి వస్తాడు. నీకైనా గౌరవ మర్యాద ఇచ్చాడు కదా ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు. నువ్వు మరి నీకే మరి ప్రమాణ స్వీకారం నీకే ముంగల అవకాశం ఇచ్చాడుగా. నీ కారు కూడా లోపలికి వచ్చేసిందిగా. మరి అదే ఇంకోళ్ళు అయితే ఇస్తారా? ఆయన ఎంత ఓర్పు మంతుడో ఆలోచించుకోడు ఒకసారి. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ గల ముఖ్యమంత్రి. అర్థమైందా? నేను ఒకవేళ ఇట్లా మాట్లాడుతానని నన్ను అచ్చంగా తెలుగుదేశం అనుకున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు మడిచి అనుకున్నారు. అదేం కాదు. నేను కాంగ్రెస్ వాదిని, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఒక పద్ధతిగా నడుచుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 2034 కల్లా బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. నిన్న రాజ్యాంగ దినోత్సవం అయితే రాజ్యాంగ దినోత్సవంలో ఏపీలో అరాచక పాలన నడుస్తుంది, రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, దాన్ని ఎలా దొరుకుతారు? రాజ్యాంగ వ్యతిరేక పాలన ఎక్కడ నడుస్తుంది? అసలు నువ్వు ఉండంగా ఎవడన్నా కడుపు నిండా అన్నం తిన్నాడా? కంటి నిండా నిద్రపోయాడా? ఎవడు? నా సంగతి చెబుతున్నా. నేనే కంటి నిండా నిద్రపోవాలా, కడుపు నిండా అన్నం తినలేదు. ఒక పూట తింటే ఒక పూట అన్నం లేదు. ఎందుకంటే నువ్వు వారానికి 10 రోజులు జైల్లో వేయించావు, నన్ను 34 కేసులు పెట్టించావు నా మీద. మరి మేము భూములు ఇచ్చినందుకు మాకు ఇది ఒక నేరమా? ఏ నేరం కింద మమ్మల్ని జైల్లో పెట్టా? మా ఆడవాళ్ళ కించపరిచే మాటలు ఎందుకు మాట్లాడే నువ్వు? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు నువ్వు అన్నీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెబుతావు, అబద్ధాలు చెబుతావు. 130 అబద్ధాలు చెబుతావు నువ్వు. చెప్పి ఇలా నీ తల్లిని చెల్లిని కూడా బదారికేసావు. అమ్మ ఎవడన్నా ఉందంటాయా? యావత్ భారతదేశంలో కాదు, 6 ఖండాల్లో ఎవరైనా తల్లి చెల్లిని మాట అంటే ఒప్పుకుంటారంట ఎవరన్నా? మళ్ళీ మనకు 100 ఉండొచ్చు, అది వేరే సంగతి. మన ఇంట్లో 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలా. వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటున్నాడు ఆయన. మా వాళ్ళు ఏం తప్పులు మాట్లాడలేదు, మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు. అవును, మరి ఆయన కావాల్సింది ఏంది? అదే కదా. అందుకనే మొత్తాన్ని వెనకేసుకొచ్చుకుంటున్నాడు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు. హత్యలు చేసేవాళ్ళే ఆయనకు కావాలా, రౌడీలు ఆయనకు కావాలా, గోండాయిజం చేసేవాళ్ళు కావాలా, పేకు పెట్టేవాళ్ళు కావాలా. ఇప్పుడు ఏదైతే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, ఆయన నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన ఎందుకు పాడిపోయాడు అనుకుంటున్నారు? వాడు ఒక సినిమా ప్రొడ్యూసరు. మరి వాడికి అనవసరమైన మాటలు కదా ఇవన్నీ. వాడికి ఒకడికి పోసాని మురళీ గారికి ఒకడికి, పోసాని మురళీ గారికి లోకడ కూడా చెప్పాను నేను.
వాడు కూడా నాకు మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ మళ్ళీ కౌంటర్ ఇచ్చాను నేను వాడికి. వాళ్ళకి సిగ్గు శరం చీమునెత్తునుంటే ఆయన నేను అసలు ఇంక రాజకీయాల గురించి మాట్లాడినా ఇవ్వాలంటే సుఖం. నేను నిన్ను మా ఊరు వచ్చావు నువ్వు, నిన్ను నేను కొట్టిన తర్వాత అయ్యాక నేను కొట్టలేక ఎప్పుడు మా ఊరే రమ్మనమంటే అది మంచి పద్ధత? మా ఊరు వాళ్ళే ఒప్పుకోరు. అరే మన ఊరు వచ్చాడు, మన ఊరు వచ్చినాడు ఎందుకు కొట్టావు అని అడుగుతారు. అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలిగా. అంతేగాని ఇప్పుడు వాళ్ళు కళ్ళు నెత్తికి పోయి నెత్తి మీద ఉండి జగన్ ఎట్ట మాట్లాడమంటే అట్ట మాట్లాడి వాళ్ళు నెత్తి మీద తెచ్చుకున్నారు. దానికి ఎవరు ఏం చేస్తాం? ఎల్లకాలం మీరే ఉంటారు కదా, ఒకళ్ళే ఉంటారు కదా పరిపాలనలో. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆయన నేనేం తప్పు చేయలేదు, నేనేం చేయలేదని చెప్పి అంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఎట్ట అయిపోయింది? నేనేదో రామరా కొట్ట సిగరెట్ పెట్టలు తీసుకొని డబ్బులు ఎగ్గొడితే పోయింది, అయిపోయిద్దా? ఊరుకుంటాడు ఆయన? అడగడా? అడిగినంత మాత్రం నీ కోపం వచ్చాడు, ఆయన డబ్బులు ఆయన భార్యే. మరి నువ్వెందుకు కించపరిచే మాటలు మాట్లాడా చంద్రబాబు నాయుడు కానీ, మరి అలా వాళ్ళ కుటుంబం ఇంటి రామారావు కుటుంబం వాళ్ళని కానీ ఎందుకు మాట్లాడా నువ్వు? నీకేం అవసరం? నువ్వు సినిమా గురించి కూడా మాట్లాడాడు కదా. రైతుల గురించి కాస్త మాట్లాడతావేంది? అవన్నీ ఎత్తుకుంటే సాటి కమ్మాడు ఎందుకులే మాట్లాడతామని మాకు వచ్చు. వాడు తిట్టే మాటలతో తిట్టే బూతులు మాకు ఎక్కువ వచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చు. మాకు లక్షలు వచ్చు. వాడికి ఏళ్ళు వచ్చామో, కోసారి కృష్ణమురళి గారికి ఏళ్ళు వచ్చాము, మాకు లక్షలు వచ్చు. మరి వాడంతే, ఆ నిర్మాత అంతే, వీళ్ళంతే, అందరంతే చేసి ఒక చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుంది ఎవరికి అన్నం అరగదండి. అన్నం తిన్న కూడా తినరోళ్ళు. ఎవడైనా భయపడతాడు, నేను భయపడినా కేసులు అంటే. అంటే ఇక్కడ తప్పు చేశారు కాబట్టి రమ్మన్నారు, నోటీసులు ఇచ్చారు, మరి పోలేదు. ఎందుకు పోలే? నువ్వు ధైర్యంగా వెళ్ళు, మరి ధైర్యంగా మాట్లాడినోడి ధైర్యంగానే స్టేషన్ కూడా వెళ్ళాలా. మనం తప్పు చేయనప్పుడు, మరి తప్పు లేనప్పుడు వెళ్ళు, అక్కడ మాట్లాడు. వాళ్ళు ఏమడుగుతారు దానికి జవాబులు చెప్పిరా. అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడి ఇవాళ నేనేం మాట్లాడలేదు, నేనేం ఎరగను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇక నా జీవితంలో రాజకీయాలకు రాను, పిల్లల కోసమే బతుకు. ఎవడు బతికినా, ఎవడు భార్య పిల్లల కోసం వాళ్ళు బతకాలి. కానీ ఒకటి చెప్పిన మాటని మన ఇష్టానుసారం తల తిమ్మిరి మాటలు మాట్లాడితే ఆ తిమ్మిరిని దింపుతారు ఎవరైనా. ఎలకాలం ఒకడ జేబులోనే ఉండదు, రకరకాలుగా మారుతూ ఉంటాయి. సరే, ఇక్కడ అయితే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా విద్యుత్ సంబంధించిన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో దాంట్లో అదానితో దగ్గర నుంచి లబ్ధి పొందాడు 1700 కోట్లు అని చెప్పి అమెరికా కోర్టు చెప్పింది. దాన్ని ఎలా చూస్తారు? ఇలా అమెరికా కోర్టే చెప్పిందండి. అసలు రాష్ట్రాన్ని తీసుకుపోయి అగ్రరాజ్యాలకు కూడా తేలిక స్వభావం చేసి ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కలేతనంగా చేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి. ఆయన లంచాలు నేను తీసుకోలేదని వాడు చెబుతున్నాడు, పేరు నానిగాడు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పుకోవాలి కదా వ్యవహారం. మరి అదే ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఇది జరిగిందని అదాని మీద చెప్పమనండి. చెప్పట్లేదు ఆయన. జరిగింది ఏందో చెప్పట్లేదు. మరి ఏం చేద్దాం అనేది ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడు మనకెందుకంటున్నా దాని గురించి మాట్లాడతాం. అది అమెరికాకు సంబంధించింది. అమెరికా చూసిద్ది ముంగల. అమెరికా వదిలిపెట్టిద్దా? ఈ దేశం కదా అది అగ్రరాజ్యం మన భారతదేశంలో, దీంట్లో ఇండియాలో. మరి కాబట్టి వాళ్ళే చూస్తారు, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? కాకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని చర్య తీసుకోవాలి, దాన్ని అంతా పరిశీలన చేయాలి, దానికి ఒక సిట్ వేయాలి. ఆ సిట్టుతోటి పరిశీలన చేయమని చెప్పాలి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందాలు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇంకా దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేదు. మేము శ్రద్ధ పెట్టాం, కొన్ని రోజులు చూసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి చేస్తామని చెప్తుంది. అవునండి, ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి ఒక సిట్ వేసి సిట్టు ప్రకారం విచారించి చేయాలి. అంతేగాని మరి ఎట్టాది నిక్కచ్చిగా తేలాలి కదా. అదేవిధంగా చూస్తుంటే రాష్ట్రానికి త్వరలో విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించి శంకుస్థాపన జరగబోతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. మా జగన్మోహన్ రెడ్డి అయితే 100 రోజుల్లోనే చేశాడు. ఏంది ఆయన పచ్చి బదులు ఆయన చేసిన బటన్ నొక్కటమా? ఈయన ఎక్కడ అప్పు లేకుండా కేంద్ర గవర్నమెంట్ సహకారంతో, మరి వరల్డ్ బ్యాంక్ సహకారాలతోటి ఆ బ్యాంకులో అప్పు తెచ్చి ఈ బ్యాంక్ నిన్న ఏదో బ్యాంకు కూడా 16 జర్మన్ బ్యాంక్ ఇంకో బ్యాంక్ 2 కలిపి 16,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మరి 15,000 కోట్లు కేంద్ర వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ 30,000 కోట్లతోటి రాజధాని పూర్తి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఒక్క పైసా కూడా వేస్ట్ అవనీయడు. ఒక రూపాయి కూడా ఎవడికి అగావుగా ఇచ్చేది ఉండదు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది? జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకుంటాడు ఈ 32,000 కోట్లు.
మరి అది పరిస్థితి. మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన మంచి చేయలేకపోయినా చెడు మాత్రం చేయడు. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతాడు. అగ్రగామి రాష్ట్రంగా 2034 కల్లా అగ్రగామి రాష్ట్రంగా ఉంచుతాడని మాకు నమ్మకం అయితే 100కి 100 ఉంది. నేను ఒకవేళ కాంగ్రెస్ వాడిని అయినా సరే ఉన్న నిజాలు చెప్తున్నా నేను. అదే నిజాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను, సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడమను, అనిల్ కుమార్ యాదవ్ని మాట్లాడమను, సీనియర్ మంత్రులు రోజాను మాట్లాడమను, అంబటి రాంబాబుని మాట్లాడమను, మా జిల్లా వాసిని వీళ్ళందరూ మాట్లాడమనండి. నిజం మాట్లాడితే భయం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడతలా? నిజం మాట్లాడితే భయం ఏంటి? ఇప్పుడు ఈయన అభివృద్ధి చేస్తాడు కానీ అభివృద్ధి చేస్తాడు, సంక్షేమం ఆయన రెండు కళ్ళే. మరి రేపు ఒకరోజు ముంగలే ఇస్తున్నాడు పెన్షన్లో. మరి అసలు వాలంటీర్ లేదు పెన్షనే జరగదన్నారు. మరి ఇప్పుడు 5-6 నెలలు 6 నెలల నుంచి పెన్షన్ వాలంటీర్ లేకుండా పెన్షన్ పంచట్లేదా? నేను అసెంబ్లీలో కూడా వాళ్ళు అంటున్నారు కదా, వాలంటీర్ మీరే తీస్తారని చెప్పి. ఎవరు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి తీసేసాడు వాలంటీర్ని. చంద్రబాబు ఏం తీసేశాడు? రాజీనామాలు చేయి సజ్జల రామకృష్ణారెడ్డి మరి పేరు నాని వీళ్ళంతా రాజీనామాలు చేయించింది ఎవరి వాలంటీర్లు కదా? వాళ్ళు రాజీనామా చేయించి వాలంటీర్లే ఏం చేయించాడంటే ఏంది? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కేయడండి. ఆయన ధైర్యశాలి, దీశాలి.